చిన్న పాయింట్ ఉంది సార్. సరే, సమాజంలో ఎవరు ఆహ్, 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 నీతిమంతులు కాదు అని మనందరికీ తెలిసిన వ్యవహారమే. రాజకీయ నాయకులు అంటేనే ఎక్కడో ఒక చోట పక్కదారి తొక్కుతారని జనాలకు కూడా అర్థమైపోయింది. దే ఆర్ లివింగ్ విత్ ఇట్. కానీ ఎవరు చిన్న దొంగ, ఎవరు పెద్ద దొంగ అనేది చూస్తున్నారు జనాలు కూడా. సరే, కేజ్రీవాల్ గారిదేమో 145 కోట్లకి ఒక ముఖ్యమంత్రిని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. కానీ అవును. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఆస్తులు కూడా అటాచ్ అయినాయి. ఛార్జ్ షీట్లు ఉన్నాయి, అయినా కూడా ఈడీ కేసులు అసలు సాగట్లేదు. సిబిఐ కేసుల సంగతి సరే సరే. మరో పక్క గాలి జనార్దన్ రెడ్డి గారిని రీసెంట్ గా బీజేపీలోకి తీసుకున్నారు. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే జనాలు అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి లోకం అంతా చీకటిగా ఉందనుకునే సామెతలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారా, లేదా వెరివాళ్ళే చేస్తున్నారా, లేదా పంతంగా ఏదో టార్గెట్ చేయాలని చేస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది? ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే మీరు చెప్పింది అక్షర సత్యం. ఇవాళ కేజ్రీవాల్ గారి మీద చూపించిన అత్యుత్సాహం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అక్కడ ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అక్కడ జరిగిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరపమని చెప్పని, అక్కడ తన దృష్టికి వచ్చిన అంశాల్లో ఇక్కడ కొంత తప్పు జరిగింది అని చెప్పని దాన్ని పసిగట్టి విచారణ జరపమని ఆదేశాలు ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు పదే పదే ఫిర్యాదులు చేసిన గవర్నర్ వ్యవస్థ ఎందుకు స్పందించడం లేదు? ఇక్కడ మనం ఒక గవర్నర్ని చూసాం. అంటే రాజ్యాంగ వ్యతిరేకమైన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని తప్పించే ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టిన తీరు చూసాం. 3 రాజధానుల ప్రతిపాదనల మీద సంతకాలు పెట్టిన తీరు చూసాం. ఆర్డినెన్స్ల మీద సంతకాలు పెట్టే ప్రయత్నం చేసిన గవర్నర్ను చూసాం. కాబట్టి ఏంటంటే ఒక రకంగా మాట్లాడుకుంటే ఢిల్లీ మద్యం కుంభకోణం అనేది అక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అనేది చెప్పుకుంటున్న దానికన్నా కొన్ని రెట్లు ఆరోపణలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తా ఉంది, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు జరుపుతున్న డిస్టిలరీస్ అన్ని కూడా, ప్రధాన డిస్టిలరీస్ అన్ని కూడా అధికార వైసీపీ నాయకుల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఇవాళ వాళ్ళదే ప్రభుత్వం, వాళ్లే మద్యం సరఫరాదారులు, వాళ్లే అమ్మకందారులు, పైగా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇందులో ఏ స్థాయిలో కూడా పారదర్శకత లేదు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పని చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారే స్వయాన ఎన్ని డిస్టిలరీస్ అధికార పార్టీ నాయకుల చేతిలో ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు జరిగి ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పని మీడియా ముఖంగా తెలియజేశారు, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. కనీసం దాని మీద ఏ స్థాయిలోనూ విచారణ జరగలేదనేది వాస్తవం. మీకు ప్రకృతి వనరుల లూటీ పరంగా కూడా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో కుప్పం ద్రవిడ యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ ప్రెమిసెస్ లో గ్రానైట్ అక్రమ క్వారీయింగ్ వరకు పూర్తి స్థాయిలో ఒక బరితెగింపుకి ఇవాళ ప్రభుత్వం పాల్పడింది అనేది వాస్తవం. తమిళనాడులో అక్కడ ఇసుక అక్రమ మైనింగ్ జరిగింది, క్వారీయింగ్ జరిగింది అని చెప్పని అక్కడ ఈ 10 మంది కలెక్టర్లను ఈడీ సమన్ చేసింది. అదే సందర్భంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అధికారులు ఎన్జిటికి ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 మంది కలెక్టర్లు ఇక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు జరగట్లేదు అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు. కానీ అదే కేంద్ర ప్రభుత్వ విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 రీచ్ల్లో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అతిపెద్ద కుంభకోణం. ఇవాళ ప్రకృతి వనరుల్ని అత్యంత దారుణంగా దోపిడీకి గురి చేస్తా ఉన్నారు. మీకు లాటరైట్ కానీ, బాక్సైట్ కానీ, క్వార్ట్జ్ కానీ, సిలికా శాండ్ కానీ, ఇసుక కానీ, గ్రావెల్ కానీ, నల్లమట్టి కానీ, ఇది లేదు అది లేదు, ఏ ప్రకృతి వనరులను చూసినా అడ్డగోలు దోపిడీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడుతుంటే దాని మీద విచారణలు లేవు. ఈ విషయాలు చూస్తే మాత్రం సెలెక్టివ్ గా, బయాస్డ్ గా, తమకు ప్రత్యర్థులుగా ఉన్నవారి మీద చూపించే అంటే ఉత్సాహం తమకు అనుకూలంగా పార్లమెంట్ లో తమ బిల్లులకు మద్దతు పలికే పార్టీలకి, తమకి అన్ని విధాల వనరుల పరంగా కూడా సహాయపడే పార్టీల విషయంలో ఎన్ని తప్పులు జరిగినా చర్యలు తీసుకోవట్లేదు అనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా గాలి జనార్దన్ రెడ్డి గారు, ఆయన మీద కేసులు ఇప్పటికీ విచారణ పూర్తి కాల. సంవత్సరాల తరబడి జైల్లో ఉండి బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి ఆయన. అక్రమ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్కి పాల్పడ్డారు, తవ్వకాలకు పాల్పడ్డారు, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులను చేరిపేశారు అని చెప్పని చాలా గంభీరమైన ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఉన్నాయి, ఆయన ఆస్తులు సీజ్ అయి ఉన్నాయి. కానీ ఆయన్ని వాళ్ళ అంతకు ముందు వాళ్ళ సోదరుల్ని పార్టీలో చేర్చుకొని వాళ్ళని పార్టీ ప్రతినిధులుగా కొనసాగించారు. ఇప్పుడు నిన్నటి వరకు కొంచెం ఎడంగబెట్టిన వాళ్ళు
ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అధికారం చేజిక్కించుకుందో ఇంకా అన్ని గీతలు చెరిపేసి ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి గారిని కూడా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. 100% భారతీయ జనతా పార్టీ నోటితో చెప్పే అంటే నోటితో నవ్వుతూ నొసలతో విక్రిస్తామంటారు కదా, ఇవాళ నోటితోటి ఆదర్శాలు చెప్తా సిద్ధాంత బలం కలిగిన పార్టీ అని చెప్తూ ఇదే స్థాయిలో వనరుల లూటికి పాల్పడుతున్న దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది తమకు అనుకూలమైన నాయకుల విషయంలో మాత్రం పూర్తి స్థాయి వివక్ష ప్రదర్శిస్తున్నారు. ఇక్కడే ప్రజల్లో కూడా కలుగుతున్న అనుమానాలు ఏంటి అంటే వీళ్ళు కలిసి వాటాలు పంచుకుంటున్నారా అని చెప్పని అనుమానాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల లూటీకి పాల్పడుతుంటే ఎందుకని కేంద్ర ప్రభుత్వం వినుకుంటా ఉంటుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళకి అందాల్సినవి వాళ్ళకి అందకపోతే వాళ్ళు కూడా ఈ లూటీలో భాగస్వాములు కాకుండా ఉండున్నట్టయితే ఎందుకని చర్యలు తీసుకోలేదు అన్న ప్రశ్న చాలా బలంగా తలెత్తుతుందనేది వాస్తవం. చూద్దాం సార్, మరి ఈ ద్వంద్వ నీతి ఎన్నాళ్ళు వస్తుందో, ప్రజలు కూడా అలాగే చూస్తారా లేదా తగిన బుద్ధి చెప్తారా అనేది ఎన్నికల ఫలితాలు బట్టి తెలుస్తుంది. ధన్యవాదాలు సార్.